వెల్కమ్ టు బిఎస్బి మీడియా. నేను మీ సురేష్. ఇక వినాయక చవితి అనగానే మనకు గుర్తొచ్చేది డీజే బాక్సులు, డ్యాన్సులు, ఒక పెద్ద ఉత్సవంలో జరుపుకునే విధానం, సంగీతాలతో, పాటలతో. మరి గతంలో ఇదే సందడి ఉండేదా? మరి గతంలో ఉండే వినాయక చవితికి అలాగే ఇప్పుడు వినాయక చవితికి గల తేడాలేంటి? ఎందుకు వినాయక చవితి ఇప్పుడు అంత ట్రెండ్లీగా డీజేలతో జరుపుకునేంతగా మారింది? మరి ఇదే విషయాలు మనం తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ రచయిత ఎన్ఎం బ్రహ్మారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ముందుగా ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు మీరు వినాయక స్వామికి సంబంధించినటువంటి పాటలు రాస్తారని మేము విన్నాం. ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం ఒక్క పాట పాడి వినిపించాలి. అలాగే తప్పకుండా. అయితే వినాయకుడు ఆల్రెడీ బయలుదేరాడు, ఎందుకంటే రేపే వినాయక చవితి కాబట్టి. ఆయన ఎలా వస్తున్నాడు అనేది ఎక్కువ సమయం లేదు కాబట్టి 2 లైన్లు పాడి వినిపిస్తాను. వస్తున్నాడదిగో మన బొజ్జ గణపతి, వస్తున్నాడదిగో వరసిద్ధి గణపతి, వస్తున్నాడదిగో మన బొజ్జ గణపతి, వస్తున్నాడదిగో వరసిద్ధి గణపతి. గల్లు గల్లు గజ్జలతో చిరువందెల సవ్వడితో, గల్లు గల్లు గజ్జలతో చిరువందెల సవ్వడితో, మూషిక వాహనం ఎక్కి మేఘాలను దాటుకుంటూ వస్తున్నాడదిగో మహానుభావుడు వస్తున్నాడు. అందరూ కూడా ఆయనకి ప్రత్యేకమైన పూజలు చేసి ఆయన్ని సంతుష్టుని చేసి అందరూ కూడా ఆయన అనుగ్రహాన్ని మరి పొందాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ఆశిస్తూ ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ జై గణేష్ మహారాజ్కి జై. చెప్పండి, మీరు ఎక్కువగా దైవ కీర్తన లాంటివి, అలాగే ఎన్నో దైవానికి సంబంధించినటువంటి పుస్తకాలు రచించారు. అదేవిధంగా పాటలు కూడా మీరు చాలా వరకు రాశారు హిందూ దేవులకు సంబంధించి. కాబట్టి ఈ యొక్క మ్యాటర్కి మీరు ఈ యొక్క అంశానికి మీరు కరెక్ట్ అని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. చెప్పండి, అసలు వినాయక చవితి అనేది ఎందుకు జరుపుకుంటారు? వినాయకుడు అంటే పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే మన పురాణాల ప్రకారం, మన పెద్దలు చెప్పిన విధానం ప్రకారం, వాళ్ళు చెప్పిందే తరతరాలుగా ఆ సబ్జెక్ట్ వస్తూ ఉంది. అలానే నాకు తెలిసింది నేను చెప్తాను. మరి పరమేశ్వరుడు కైలాస పర్వతానికి తిరిగి వస్తున్నాడు అనే ఒక సందర్భంలో మరి అమ్మవారు తను స్వాగతం పలకటానికి స్నానం చేసి రావడానికి వెళ్ళే క్రమంలో మరి ప్రధాన ద్వారం దగ్గర కాపలాగా ఉంచడానికి ఆ తల్లి మరి ఒక పిండి బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి మరి తన శక్తుల్ని ఆ బాలుడికి ప్రసాదించి ఎవరు వచ్చినా సరే ఆ గుమ్మం దగ్గరే ఆపేసి అమ్మ స్నానం చేస్తుందని చెప్పి వెళ్ళడం జరిగింది. అప్పుడు పరమేశ్వరుడు వచ్చినా సరే, నేను పార్వతీదేవి భర్తని అని చెప్పినా సరే, ఆయన అమ్మ చెప్పిన మాటే నాకు ముఖ్యమని చెప్పేసి పరమేశ్వరుడితో ఆఖరికి యుద్ధానికి కూడా సిద్ధమైపోయి యుద్ధం చేసినప్పుడు పరమేశ్వరుడు ఓపిక నశించే వరకు చెప్పి ఇక ఆ సహనం కోల్పోయిన తర్వాత త్రిశూలాన్ని ప్రయోగించటం, మరి అప్పుడు ఆ బాలుడు శిరస్సు ఖండించటం జరిగింది అనేది పెద్దలు చెప్పిన చరిత్ర. అప్పుడు అమ్మవారు వచ్చి నాకు ఆ బాలుడు కావాల్సిందే అని పట్టుబట్టడంతో మరి బ్రహ్మ విష్ణు మరి సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరి వాళ్ళిద్దరూ కూడా వచ్చి స్వామివారితోనే ఆ బాలుడిని పునరుజ్జీవితం చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళ పెద్దలందరూ కూడా ఆలోచించి మరి వాళ్ళని దైవగణాలని పంపించటం, ఆ శివగణాలని వాళ్ళు ఏనుగు శిరస్సు ఖండించి తీసుకొని వచ్చి అతికించటం. మరి అప్పటి నుంచి కూడా ఆ యొక్క ఏనుగు ఆకారంతో వినాయకుడు అనేది అలా ఆ ఆది దంపతుల ప్రథమ పుత్రుడిగా, మొదటి కుమారుడిగా వినాయకుడు అలా ఉండటం అనేది జరిగింది. ఆ మహానుభావుడు మరి ఆయన ఎందుకు కొలవాలి అనే విషయానికి వచ్చినప్పుడు దానికి ఒక చిన్న సబ్జెక్ట్ ఏంటంటే, దైవగణాలకు అధిపతిగా ఎవరు ఉండాలి అని చెప్పేసి ఒక విధానం వచ్చినప్పుడు ఎవరైతే మరి గెలుస్తారో వాళ్ళే మరి దైవగణాలకు అధిపతిగా ప్రథమ గణాధిపతిగా ఉండటానికి అర్హుడు అని చెప్పేసి పెద్దలు నిర్ణయించడంతో
మరి సుబ్రహ్మణ్యుడు అంటే కుమారస్వామి వినాయకుడు వీళ్ళిద్దరి మధ్యనే ఆ యొక్క పోటీ అనేది జరిగిందట. అప్పుడు పెట్టిన పరీక్ష ఏంటంటే సప్త సముద్రాల్లో స్నానం చేసి భూప్రదక్షిణ ముందుగా చేసి ఎవరైతే ముందు వస్తారో వాళ్ళే గెలిచినట్టు అని చెప్పేసి. ఎప్పుడైతే ఈ పచ్చ జెండా ఊపారో వెంటనే కుమారస్వామి తన మయూర వాహనాన్ని నెమలి వాహనాన్ని ఎక్కేసి ఆయన దూసుకెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ కుమారస్వామికి అలాగే వినాయకుడికి పోటీ జరిగింది అనమాట. అప్పుడు కుమారస్వామి అలా ఆయన ముందుగా ఆ పరీక్షలో నెగ్గటానికని తను వాయువేగంతోనే వెళ్ళిపోవడం జరిగింది. వినాయకుడు తన మరి మూషిక వాహనం మీద ఎలా వెళ్ళగలడు, ఆయనది భారీ శరీరం అని చెప్పేసి ఆయనకు అప్పుడు వచ్చిన ఆలోచన తరతరాలకి గుర్తుండే విధంగా ఒక గొప్ప నగ్న సత్యాన్ని మహానుభావుడు తెలియజేయడం జరిగింది. ఏంటంటే తల్లిదండ్రులను మించినటువంటి దైవం లేడు, ఆది దంపతులను మించినటువంటి భూప్రదక్షిణ లేదు అని చెప్పేసి ఆ తల్లిదండ్రుల చుట్టూ నమస్కారం చేసుకుంటూ ప్రదక్షిణ చేశాడంట. ఈ కుమారస్వామి ఏ సముద్రం దగ్గర స్నానం చేయడానికి పోయినా ఆయన కళ్ళకి ముందుగా వినాయకుడు స్నానం చేసి బయటకు వస్తున్నట్టుగా ఆయన కనిపించడం జరిగింది. ఎవరికి? కుమారస్వామికి. ఆయన అలా సప్త సముద్రాల్లోకి వెళ్తే ప్రతి చోట కూడా ఈయనకంటే ముందుగా వినాయకుడు స్నానం చేసి వస్తున్నట్టుగా కనిపించి మరి ఆయన అన్నయ్య గెలిచాడు, నేను ఓడిపోయానని అంగీకరిస్తున్నట్టు అప్పుడు దైవగణాలకు అధిపతిగా ప్రథమ అగ్రపూజకు అర్హుడిగా వినాయకుడిని మరి పరమేశ్వరుడు త్రిమూర్తులు ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి కూడా హిందూ సాంప్రదాయంలో తరతరాలుగా ఏ పూజ చేసినా ఏ శుభకార్యం చేసినా కానీ ముందు వినాయకుడి పూజ చెయ్యందే ఏ పూజ కూడా ఉండదు. అందుకే అప్పటి నుంచి యుగయుగాలుగా తరతరాలుగా ముందు ప్రథమ గణాధిపతుడు ప్రథమ పూజకు అగ్రస్థానం పొందినటువంటి అర్హుడైనటువంటి వినాయకుడినే ముందుగా పూజించిన తర్వాతనే ఏ దేవుడికైనా పూజ చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి మరి క్రమేణా వినాయకుడు ఆదిదేవుడు అయ్యాడు. ఆయన తెలియజేసిన నగ్న సత్యం ఏంటంటే తల్లిదండ్రులను మించిన దైవం లేడు అని ఆ రోజునే ఆయన తెలియజేయడం జరిగింది. మరి ఆయన ఆ పండుగని వినాయక చవితిని తరతరాలుగా యుగయుగాలుగా చేసుకుంటూ వస్తున్నారు. రాను రాను ఈ విగ్రహాలు గతంలో మీరు చాలా వినాయక చవితులు చూసి ఉండవచ్చు ఈ ఉత్సవాలు. మరి గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది? గతంలో అంటే ఈ 9 రోజులు చేయనివ్వండి, నవరాత్రులు కావచ్చు, కొంతమంది ఓపిక కొద్ది 5 రోజులు 11 రోజులు అలా చేస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం. ఒకరోజు హరికథ కాలక్షేపం, ఒకరోజు భజన కార్యక్రమం, ఒకరోజు కోలాటం, ఇట్లా సాంప్రదాయబద్ధమైనటువంటి కార్యక్రమాలని అరేంజ్ చేస్తూ భక్తులందరికీ కూడా మన ట్రెడిషన్ ఇది, తరతరాలుగా మన సంస్కృతి సాంప్రదాయం ఇది అని తెలియజేసే విధానంగా ఈ గణపతి నవరాత్రుల పందిళ్ళు అనేవి ఆ భక్తుల సందళ్లతోనే అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. కుటుంబాలన్నీ కూడా ఆయన పూజించటం, మరి పత్రి పూలు తీసుకొచ్చి ఆయన్ని సేవించటం అనేది ఒక గొప్ప సాంప్రదాయంగా మనకు నడుస్తూ ఉంది. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు దీన్ని నేను ఎలా చెప్పాలి అనేది, ఎందుకంటే ఈ చెప్పడం అనేది కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఇవాళ వినాయకుడి పందిళ్ళు సందళ్ళు ఎక్కువగా యువతతోనే ముడిపడి ఉన్నాయి. ఎక్కువ యువతే ఆ వినాయకుడి కార్యక్రమాలు చేయటం కానీ, నవరాత్రులు కానీ, చందాలు వసూలు చేయటం కానీ, కార్యక్రమాలు జరిపించడం కానీ, నిమజ్జనం కానీ ఇవన్నీ యువతే చేస్తున్నారు. కాబట్టి ముందుగా వాళ్ళని మనం అభినందించాలి. ఎందుకంటే మన సాంప్రదాయం పోకుండా ఎంతవరకు వెళ్ళిందంటే మన సాంప్రదాయాన్ని ఇక్కడ చేసే విధానాన్ని ఈ సోషల్ మీడియా ద్వారా చూసి ఇతర దేశాల్లో కూడా మరి వినాయకుడి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మన దేశ యువతని ముందు మనం అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే దానితో విమర్శలు కూడా ఉన్నాయి. అవి మనం చెప్పుకుందాం. వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది యువతకే వదిలేస్తాను. ఏం జరుగుతుందనేది మనం చెప్పుకుందాం. ఎలా వాటిని మార్పులు చేర్పులు చేసి ఇంకా భక్తుల్ని వినాయకుడు వైపు, వినాయక చవితి వైపు, ఆ పందిళ్ళు సందళ్ళ వైపు తీసుకొచ్చే బాధ్యత ఎలా వాళ్ళు స్వీకరిస్తారనేది మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రధానంగా జరుగుతుంది ఏంటంటే నిమజ్జనం రోజున ఈ డీజేలు మోతలతోనే భయంకరంగా ఈ ఇంకా రకరకాలుగా అవి ఎట్లా అభ్యంతరకరమైన పాటలు ఆ సినిమా నిమజ్జనంలో పాల్గొన్నప్పుడు అవి కూడా ఆ హుషారు కోసం వాళ్ళు ఏదో తీసుకుంటున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఏంటంటే ఎంత ఆనందంగా నా విన్నపం ఏంటంటే యువతకి
ఇక్కడ ఏదో విమర్శ కాదు, వాళ్ళకి నేను చేసే విన్నపం ఏంటంటే, ఎంతో ఆనందంగా వినాయకుడి విగ్రహాన్ని మనం తీసుకొస్తున్నాం, ఎంతో కష్టపడి మీ సమయాన్ని వెచ్చించి మరి చందాలు వసూలు చేసి మీరు కూడా వేసుకొని భోజనాలు పెట్టడం, ఇట్లా రకరకాల కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. మరి ఇంత ఆనందంగా చేసేటప్పుడు ఆఖరి రోజైన నిమజ్జనం రోజు కూడా మీరు భక్తులందరినీ కలుపుకొని పిల్లలు, మహిళలు, వృద్ధులు అందరూ కూడా ఆనందంగా ఆ వినాయక నిమజ్జనంలో పాల్గొనేటట్టుగా మీరు చేయగలిగితే యువత ఇంకా ఆనందంగా ఉంటుంది, ఇంకా ఎంతోమంది అశేషంగా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. మరి ఆ పాల్గొనాలి అంటే ఈ డీజే సౌండ్స్కి కొంతమంది మరి హార్ట్ పేషెంట్లు ఉంటారు, మరి వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయని అంటున్నారు. దాన్ని కూడా మీరు ఏ విధంగా దాన్ని సమర్థించుకొని మీకు మీరే రియలైజ్ చేసుకొని మీకు మీరే వాటిని ఇంకా ఏ విధంగా భక్తుల్లోకి తీసుకెళ్ళాలి, ఇంకా భక్తిని ఏ విధంగా పెంపొందించాలనేది అది యువత నిర్ణయానికి, వాళ్ళ ఆలోచనకే మనం వదిలేయటం. అంటే పూర్వం ఒక వినాయక చవితి అనేది గ్రామంలో ఎంతమంది జరుపుకునేవాళ్ళు? గ్రామంలో అదొక తక్కువ మంది. ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు ఏదో సాంప్రదాయ వినాయక చవితికి ఏదో చిన్న బొమ్మలు తెచ్చుకోవడం, ఇళ్లలో ఎవరికి వాళ్ళే పూజ చేసుకోవడం జరిగేది. రాను రాను దేవాలయాలు ఎక్కడ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాస్తవంగా భక్తి పెరిగింది, యువత వల్ల భక్తి పెరిగింది, పెద్దల సూచనల వలన అయితేమి, యువత వలన అయితేమి, ప్రధానంగా యువతలో భక్తి పెరిగింది. మరి వినాయకుళ్ళు పందిళ్ళు పెరిగినాయి, చాలా సంతోషం. పార్టీ కోటి, కులానికి కోటి. అయితే వీటికి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి, పార్టీ రంగు పులుగుతున్నారు, అవన్నీ కూడా జరుగుతుంటాయి. సరే, ఈ చెదురుమదురు సంఘటనలను మనం పక్కన పెడితే వాస్తవంగా భక్తి పెరిగింది, చేస్తున్నారు. యువత కూడా ఇంకా ఎక్కువగా వాళ్ళు మన సాంప్రదాయాలు తెలుసుకొని మనం ఎలా చేయాలి ఏంటనేది వాళ్ళు రియలైజ్ అయ్యి చేయాలనేది మనం ఈ కార్యక్రమం ద్వారా మనం వారికి ఇచ్చే అంటే చిన్న సూచన. మొన్న నేను సోషల్ మీడియాలో కూడా చూశానండి. చెప్పండి. ఒక ముస్లిం జరుపుకునే రంజాన్ అవ్వచ్చు, బక్రీద్ అవ్వచ్చు, ఆ పండుగల్లో కానీ చాలా వాళ్ళు నిబంధనలు పాటిస్తూ చేస్తారు. ఎక్కడ సినిమా పాటలు అనేవి వినపడవు వాళ్ళ కార్యక్రమాల్లో. అలాగే ఒక క్రిస్టియన్కి సంబంధించినటువంటి క్రిస్మస్ పండుగ కానీ ఇంకా ఏవో 2-3 పండుగలు ఉన్నాయి, ఈస్టర్ పండుగ కానీ ఏవి, వీటిలో ఎక్కడ కూడా సినిమా పాటలు కనపడవు. కేవలం వాళ్ళ సాంప్రదాయాలను అనుసరించి దేవుడి పాటలు మాత్రమే వినపడతాయి తక్కువ స్థాయిలో. యువత కూడా పాల్గొంటారు కానీ వినపడవు. కానీ ఇది ఒకటే వినపడుతుంది. మరి మన సాంప్రదాయం గురించి మన హిందూ సంఘాలు ఏమన్నా ఇలా ఒక ఆవేదనతో ఎవరో ఒక హిందూ భక్తుడు ఏదో సోషల్ మీడియాలో ఇలా పెట్టారు, అది మీరు చూసే ఉంటారు. దాని మీద ఏంటి, ఎందుకని ఈ పండుగకి ఎలా వినపడతాం, దాన్ని ఏ విధంగా చూడొచ్చు? చాలా క్రిటికల్ క్వశ్చన్ ఇది, సమాధానం చెప్పడం కూడా కష్టమే. అయితే ముస్లిం సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు జరుపుకుంటున్నారు, వాళ్ళని మనం అభినందించాల్సిందే. అదే సరే, వాళ్ళ విధానం వాళ్ళది. అంటే మనం ఇక్కడ ఎవరిని తప్పుపడతలేదు, నేను ఎవరిని తప్పు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వినపడే విమర్శలు ప్రధానంగా దేవుడికి సంబంధించిన ఉత్సవం కాబట్టి ఊరేగింపులో కూడా భక్తితోనే తీసుకెళ్తే బాగుంటుంది అనేది కొంతమంది అభిప్రాయం. అది ఓకే ఓకే. అయితే ఏంటంటే కుర్రవాళ్ళు కదా, కొంచెం హుషారుగా ఉండటానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంటే ఏంటంటే నలుగురు గ్యాదర్ అవ్వాలి అంటే, నలుగురు ఆ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే కాస్త హుషారుగా ఉండాలని ఒక ట్రెండ్లో వెళ్తున్నారు. అదే ఇప్పుడు మనం చెప్పుకుంది. మనం వాళ్ళ వెర్షన్ని మనం విమర్శించడానికి లేదు. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా పందిళ్ళు పెరుగుతున్నాయి, సందళ్ళు పెరుగుతున్నాయి, వినాయకుడి ఉత్సవాలు పెరుగుతున్నాయి. ప్రతి పండగ కూడా వాళ్ళు ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు, దాన్ని మనం విమర్శించట్లేదు. కానీ కొద్దిగా వాళ్ళే అప్పుడు ఆరోగ్య దృష్టి అయితేనేమి, కొంతమంది ఇబ్బందుల దృష్టి అయితేనేమి కొంచెం వాళ్ళే మార్పులు చేర్పులు చేసుకొని, ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ నేను విమర్శించడం అనేది నథింగ్, ఎందుకంటే బికాస్ వాళ్ళు ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని పాటిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ విమర్శలు కూడా రాకుండా కొద్దిగా వాళ్ళకు వాళ్ళే మనం ఈ విధంగా చేసుకుందాం, ఎందుకంటే కనకతప్పెట్లు ఇవి మన ట్రెడిషన్ ఉన్నాయి, వాటిని ఫాలో అవుతూ హ్యాపీగా ఆనందంగా 9 రోజులు ఎంతైతే ఉత్సాహంగా మరి మనం ఆ వినాయకుడి పూజా కార్యక్రమాలు నిర్వర్తించామో అంతకంటే ఉత్సాహంగా ఆ నిమజ్జన కార్యక్రమం రోజు కూడా ఆనందంగా సంతోషంగా ఆ స్వామివారిని మళ్ళీ ఆ కైలాస సన్నిధికి పంపించే ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది. మరి అందుకే యువతకి మనం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీరు ఎంత చేస్తున్నారు ఈ కొంచెం కూడా ఆలోచించి దీంట్లో ఏదైనా మార్పులు చేర్పులు చేసి విమర్శ అనేది లేకుండా చేసుకుంటూ వెళితే చాలా బాగుంటుంది. అంతకంటే ఆనందం లేదు.
మరి మరొక్కసారి యువతను మనం అభినందిస్తూ, ఎందుకంటే మన ట్రెడిషన్ని, మన సంస్కృతి సాంప్రదాయాలను ఫాలో అవుతున్నారు, ఇంకా పెంపొందిస్తున్నారు. అయితే చివరికి ఒక మాట ఏంటంటే, మన హరికథలు, మరి ఈ భరతనాట్యం, కూచిపూడి, ఈ కార్యక్రమాలు, వీటిలో కూడా వినాయకుడు పుట్టుకేంటి, వినాయకుడు గొప్పతనం ఏంటి అనేది చెప్పే అవకాశం ఉంటుంది. మనం ఆ వైపు దృష్టి సారించి, ఈ డీజేలు వీటికంటే కూడా ఆ వైపు దృష్టి సారించి ప్రతి ఒక్కళ్ళకి, వచ్చే తరానికి అసలు వినాయకుడు ఎవరు, వినాయకుడు ఏ విధంగా జన్మించాడు, ఆయన జన్మ కారణం ఏంటి, ఎంత గొప్పవాడు ఆయన, మరి ఆయన విశేషాలు ఏంటనేది వచ్చే తరానికి అందించేటటువంటి గొప్ప బాధ్యతను కూడా యువత స్వీకరిస్తే అంతకంటే ధన్యం లేదు. అందుకే ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున మరి ఈ వినాయక చవితిని గురించి ఈ విధంగా విశ్లేషించుకునేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి విఎస్బి మీడియా ఛానల్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై గణేష్ మహారాజ్కి జై. చూశారు కదండి, యువత ఎవరు కూడా మద్యం సేవించడం లాంటివి కానీ, లేకపోతే వినాయకుడి నిమజ్జన సమయంలో వికృత పాటలు అవి పెట్టకుండా సాంప్రదాయబద్ధంగా తనకి తప్పెట్లతో కావచ్చు, లేదా డీజే పాటలతో అయినా కానీ సాంప్రదాయబద్ధంగా అందరూ మెచ్చే విధంగా పండుగ చేసుకొని ఆ వినాయకుడి చరిత్రను, అలాగే మన సాంప్రదాయాలను గౌరవిస్తూ పండుగ జరుపుకోవాలని మనకి రచయిత బ్రహ్మారెడ్డి గారు అయితే మనకు తెలియజెప్పారు. సో యువకులందరూ కూడా మట్టి వినాయకుడిని పూజిస్తూ, మరి మన పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ప్రతి ఒక్కరూ బాగా పండుగ జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ, మీ విఎస్బి జర్నలిస్ట్ సురేష్.